ఇంకో క్వశ్చన్ ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత ఇక్కడ ప్రధానంగా ఎదుర్కొంటున్న ఆరోపణలు కేసీఆర్ అండ్ హరీష్ రావు మీదే ఉన్నాయి. ఉదాహరణకి ఒక సెక్రటరీ భవనం ఉంది, సెక్రటరీ భవన్లో పెచ్చులు ఊడిపడుతున్నాయి, రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి కుంగుబాటు గురైందని ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావుని, ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ని. సో ఇక్కడ రెడ్డిలకు అవకాశం లేదంటారా? గత ప్రభుత్వం రెడ్డిలు ఎవరు తప్పు చేయలేదా? జగదీష్ రెడ్డిని ఆయన ఈ విచారణలో ఏ కేసులు లేవు ఆయన మీద. ప్రశాంత్ రెడ్డి మీ నిజామాబాద్ మీకు అతను సన్నిహితులు అనుకుంటా బహుశా, సో ఆయన మీద సెక్రటరీ భవనం ఏర్పాటుకు సంబంధించి పెచ్చులు ఊడిపోతున్నాయి, ఒక మొన్న వాహనం ధ్వంసం అయిపోయింది, రకరకాలుగా ఉంటున్నాయి. ఇక్కడ తప్పు గుర్తించట్లేదా మీరు? అంటే రెడ్డిలు కాబట్టి వదిలేస్తున్నారా? అవినీతి విషయానికి వచ్చినప్పుడు కులము, మతము, ప్రాంతం ఉండదు. ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యులు అవినీతి చేశారని మొన్న కవిత స్టేట్మెంట్తో క్లారిటీ వచ్చింది. మేము 10 ఏళ్ళుగా చెప్తా ఉన్నాం విచ్చలవిడి అవినీతి జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో 10 ఏళ్ల సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని లూట్ చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే కేసీఆర్ కుటుంబం. అందరూ ఫ్యామిలీ సభ్యులతో పాటు కింద ఉన్న మంత్రులు మీరని రెడ్లు ఉండొచ్చు, దాంట్లో వెలమలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, ఏదో చోట ప్రమేయం ఉంటే ఉండొచ్చు. బట్ ఎంక్వైరీ అయినప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది. ఇవాళ ప్రధానంగా మనం ఎంక్వైరీ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా కట్టినారు. కేసీఆర్ గారు తానే ఇంజనీరు, తానే మేస్త్రి, తానే కాంట్రాక్టర్ వల్ల ఒంటెద్దు పోకడు ఎవరు ఇచ్చిన సూచనలు వినకపోవడం వల్ల ఇలా ప్రాజెక్టు రిజర్వాయర్ కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కటే అయితే దాని మీద కూలిపోయే పరిస్థితి వచ్చింది. అవినీతి జరిగింది, కుటుంబ సభ్యులందరూ కలిసి దోసుకున్నారు, నాకు తక్కువ నీకు ఎక్కువ అనే రకంగా జరిగిందని కవిత గారు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యురాలు బయటకు వచ్చి ఆన్ రికార్డ్ అవినీతి జరిగింది మా కుటుంబంలో, ఇద్దరు దోసుకున్నారు, ఇద్దరే బంగారమయమయ్యారని మాట అన్నారు. ఆధారాలు ఇచ్చింది కదా, ఇప్పుడు కేసు లేదు. అంటే ఇప్పుడు ఫార్ములా ఈరే కార్ కేసులో కేటీఆర్ గారు ముద్దాయి, క్లారిటీ ఉంది. ఒక ప్రభుత్వ ఖజానా నుంచి ఒక ప్రైవేట్ ఖజానాకి వితౌట్ డ్యూ ప్రొసీజర్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. అది నేరం. డెఫినెట్గా రేపో మాపో జైలుకు పోవాల్సిందే. కోర్టు కొంత ఊరట ఇచ్చిండొచ్చు. కోర్టు మీద కేటీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము కాంగ్రెస్ కుందా అని ఒక చర్చ వస్తే ఏం చేస్తారు? అరెస్ట్ చేయాలి కాబట్టి ఆ ప్రాసిక్యూషన్ విచారణ వచ్చిన తర్వాత సిబిఐకి ఇచ్చారు. వాళ్ళు కూడా సవాల్ చేస్తున్నారు, దమ్ముంటే చేసుకుంటున్నారు. సిబిఐ కూడా గతంలో మేము కూడా ఆరోపణలు చేసాం. బట్ ఇవాళ మేమే చర్యకు పూనుకుంటే మీలాంటి మిత్రులు ఏమనేవారు, ఇది కక్షారంభ చర్య, కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయిస్తున్నారు. స్పష్టతతో పాటు రిపోర్ట్ ఇచ్చాం మేము సిబిఐకి. ఇప్పుడు సిబిఐ యాక్ట్ చేయాలి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏమన్నారు, మీరు మాకు సిబిఐకి అప్పచెప్పండి, ప్రభుత్వ పరంగా 48 గంటల్లో అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు ఎన్ని గంటలైంది మనం సిబిఐకి అప్పచెప్పి? నేను కూడా ఫస్ట్ రోజు అనుకుంటుంది, ఇవాళ 18వ తారీఖు, 18 రోజులైంది. ఎందుకు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మాట్లాడలే? మీకు లోపాయికార ఒప్పందాలు ఉన్నారు కాబట్టి, గతంలో కేసీఆర్తో మిలాఖతే ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసినారు కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఉన్న సాన్నిధ్యమో బండి సంజయ్ గారికి ఉన్న సాన్నిధ్యం అడ్డుపడతా ఉంది. ఇంతవరకు సిబిఐ కదలిక లేదు, ఉలుకులేదు, పలుకులేదు. మేము ఇచ్చి 18 రోజులు అయింది. రాజకీయంగా చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీ ఆ బాల్ని బీజేపీ కోర్టులోకి తోసింది అనుకోవాలన్నా? వాళ్ళు పిలిచారు కదా మమ్మల్ని, ఇవ్వండి మేము అరెస్ట్ చేస్తాం, ఇవ్వండి మేము అరెస్ట్ చేస్తామని. 48 గంటల్లో చర్యలు ఉంటాయని కూడా సమయం సాక్షాత్తు కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు. సమయం దాటివేయడం కాదు. ఇప్పుడు ఉన్న ఫలంగా సిబిఐ కన్నా మరో ఏజెన్సీ లేదు. స్టేట్ పరంగా మేము చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్య అంటారు మీరు. సో కాబట్టి మేము సిబిఐకి ఇచ్చాం, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోండి. ఇగో ఈ రకంగా ఇది అవినీతి జరిగింది, ఘోష్ కమిషన్ తేల్చింది, ఈ తేల్చిన రిపోర్ట్ ప్రకారం మీరు చర్యలు తీసుకోండి అని చెప్తా ఉన్నాం. తీసుకోవాల్సింది ఇప్పుడు బీజేపీ. సార్ మహేష్ కుమార్ గారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మీరు అంటున్నారు, లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని వాళ్ళు ఆరోపణ చేస్తారు. అసలు ఎవరితో ఉన్నారు? మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటేశారు. నేను కౌశిక్ రెడ్డి కూడా ఆరోపణ చేశారు. అంటే అసలు ఎవరితో ఉన్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో గతంలో పొట్టు పెట్టుకున్నాం. మేము ఏదైనా చేస్తే బాజాప్తో రాప్తో చేస్తాం. 2004లో పొత్తు పెట్టుకొని పోయాం. 2018లో టీడీపీతో పొట్టు పెట్టుకున్నాం. ఏదైనా బాటంగా చేసాం. ఈ చీకటి సంసారాలు ఏందండి? 10 ఏళ్ళుగా బీజేపీకి బీఆర్కి సంబంధం లేవా? లేనిదే వీళ్ళు ఆనాడు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, స్పీకర్ ఎన్నికల్లో, త్రిబుల్ తలాక్ బిల్లులో, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాల్లో కూడా ఎందుకు మద్దతు చేశారు వీళ్ళు? బీఆర్ఎస్ పార్టీ ఓటేసింది కదా. మొన్న నికార్సన తెలంగాణవాది సుదర్శన్ రెడ్డి మేము అభ్యర్థిగా నిలబెడితే తెలంగాణ మీద అభిమానం కూడా ఓటేయాలి కదా. ఆ ఉన్న 3, 4 ఓట్లు ఎందుకు తప్పుకున్నాడు కేటీఆర్? ఎవరి దబాయింపులు తప్పుకున్నాడు? అమిత్ షా ఫోన్ చేసి దబాయిస్తే తప్పుకోలేదా? ఎవరితో లోపాయకార ఒప్పందాలు ఉన్నారు? 10 ఏళ్ళుగా లోపాయకార ఒప్పందం ఉన్నారు కాబట్టి 10 ఏళ్ళుగా సిబిఐ కేసీఆర్ కుటుంబం మీద ఎక్కడ
ఈడీ కానీ సిబిఐ కానీ చేయలే. ఆ కవిత కేసు ఏదో లిక్కర్లో ఢిల్లీలో జరిగిన కేసులో ఈడీ ఇరికింది తప్ప ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టిందా? ఇంత దోపిడీ జరుగుతున్నా ఇదే నడ్డా గారు, ఇదే అమిత్ షా గారు వచ్చిన ప్రతిసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎం లాగా మారింది కేసీఆర్ ఫ్యామిలీకి అన్నారు కదా. అన్నప్పుడు మీరెందుకు చర్యలు తీసుకోలే? మీరు లోపాయకర ఒప్పందం ఉన్నారు, ఇప్పటికి కూడా ఒప్పందం ఉన్నారు కాబట్టి సిబిఐ ముందుకు రావట్లేదు. మేము ఇచ్చిన తర్వాత కూడా దాన్ని లోపాయకర ఒప్పందం ఉన్నారు కాబట్టి ఓటేలేదు. నికార్సన్ తెలంగాణ వాదికి తెలంగాణ ఒక జస్టిస్ కూడా తెలంగాణ కావాలని కోరుకున్నారు కదా సుదర్శన్ రెడ్డి. ఆయనకు ఎందుకు ఓటేయలేదు? మీరు ఎందుకు తప్పుకున్నారు? ముఖం చాటేశారు. ఎవరు దబాయం, ఎవరు ఒత్తిడి వల్ల ముఖం చాటేశారు? అంటే అన్నీ తెలుస్తా ఉన్నారు. వాళ్ళిద్దరు లోపాయికారంలో ఉన్నారని మీకే తెలుసు, వాళ్ళిద్దరు కలిసికట్టు నడుస్తున్నారని తెలుసు, అయినా సిబిఐకి ఇచ్చారంటే ఈ కేసును దాటవేయడం ఇంకా కేసీఆర్ కాదు. మేము చర్యలు తీసుకుంటే రాజకీయంగా మమ్మల్ని బదనాం చేస్తారు. మరి వాళ్ళు కాపాడుతున్నారు, మీరు కాపాడినట్టే కదా. అందుకే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ లేదా మహేష్ కుమార్ గారు బదనాం చేస్తారని తెలిసి ఎన్నికల ముందు మీరు ఎలా చెప్పారు? కుటుంబాన్ని మొత్తం చెల్లపల్లి జైల్లో పెడతా, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తానని స్వయంగా. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. సిబిఐ చర్యకు పూరుకుంటే డబుల్ బెడ్రూమ్ పోవాల్సిందే, చెల్లపల్లి పోవాల్సిందే కదా వాళ్ళు. ఇప్పుడు కవిత గారు వాళ్ళు పోయొచ్చారు, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అందరూ పోవాల్సిందే. చెల్లపల్లి జైలుకు పోరా? ఇప్పుడు సిబిఐ మేము ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సిబిఐ చర్యలు పూనుకుంటే వీళ్ళు జైలుకు పోతారా పోరా? ఆ అధికారం మీకుండి మీరు ఎందుకు చేయలేకపోయారు? మేము చేస్తే రాజకీయ కక్ష అంటారు. మరి రాజకీయ కక్ష తెలియదు ఎన్నికల ముందు. రేవంత్ రెడ్డి గారికి ఒక రాజకీయ కక్ష తీసుకోవాలని ఉంటే ముఖ్యమంత్రి మరుసటి రోజే ఇలా లోపడేయచ్చు. కానీ మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, సంస్థల మీద నమ్మకం ఉంది. డ్యూ ప్రొసీజర్ ప్రకారం కమిషన్లు వేసాము, ఎలక్ట్రిసిటీ దాని మీద కమిషన్ వేసాం. ఎలక్ట్రిసిటీలో కూడా దోపిడీ జరిగింది, మిషన్ భగీరథలో దోపిడీ జరిగింది. మొన్నవరు చెప్తున్న ఈ ఆఖరి సైకిల్ ట్రాక్ వేసిందని కూడా 10 కోట్ల దోపిడీ జరిగింది. రకరకాలుగా 10 ఏళ్ళుగా దోచుకున్నారు. డెఫినెట్గా ప్రజలు ఏం కోరుకున్నారు? ఎందుకు మాకు అధికారం ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ దోపిడీ అరికడతారు, కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీ బయటకు తీసుకొస్తారు, చర్యలు ఉంటాయని మాకు అధికారం ఇచ్చారు. ఆ దశగా కమిషన్లు వేసాం. ప్రొసీజర్ ప్రకారం ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, రిపోర్ట్లు వచ్చాయి. ఆ రిపోర్ట్ ప్రకారం చర్యలు ఉంటాయి. మీ దగ్గర జరుగుతుందల్లా మొత్తం 3 వీలే విజిలెన్స్ విచారణ. ప్రభుత్వంలో కూడా దోపిడీ అవినీతి జరుగుతుందని మీరే రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఎక్కడ నేను ఎక్కడ అవినీతి అయితే జరుగుతుందని అంటున్నారు, కానీ దృష్టికి అయితే రాలేదా? డెఫినెట్గా అవినీతి మా ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి జరిగి నా దృష్టికి వస్తే డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ చేస్తాను. ఇప్పుడు ప్రతిపక్షాల ఆరోపణలు చేయడం వేరు. ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తూ ఉన్నారు, మంత్రులు దోపిడీ, ప్రూఫ్తో రావాలి కదా. ఏదైనా సాక్ష్యం ఉన్నప్పుడు వారి దాకా పోవాల్సిన అవసరం లేదు, మేమే దాని మీద విచారణ చేపడతాం. రైట్ మహేష్ గారు, మీ ప్రభుత్వంలో మొత్తం జరుగుతుంది 3 వీలే: విజిలెన్స్, విచారణ, విడుదల. విజిలెన్స్ అధికారులను వేయాలి, విచారణ చేయాలి, ఆ ప్రకటన విడుదల చేయాలి. కానీ కేసులు వాళ్ళ మీద చర్యలు ఏం లేవు కదా. ఇప్పుడు ఏసీబీ విచారణ చేసింది, ఏడాది పాటుగా 2-3 సార్లు విచారించింది కేటీఆర్ని. ఆయన డైరెక్ట్గా బహిరంగ సవాల్ చేసిండు, మీకు యాత్రలు చేపట్టిండు, పెద్ద ఎత్తున రథాలు. కేటీఆర్ అరెస్ట్ని ఎవరు ఆపారు? కోర్టు కదా, కోర్టు వెసులుబాటు ఇచ్చింది. నిజంగా న్యాయబద్ధం కోర్టు ఆయన అరెస్ట్ మీద స్టే ఇచ్చింది. రేపో మాపో స్టే తొలగిస్తుందని నేను అనుకుంటాను. కోర్టు మీద మాకు నమ్మకం ఉంది. స్టే తొలగినప్పుడు అరెస్ట్ అవుతాడు కదా. కోర్టు నిర్ణయాన్ని అయితే మనం శిరసా వహించాలి కదా. అన్నీ సిద్ధమై కేటీఆర్ రేపో మాపో అరెస్ట్ అయిన టైంలో ఈయన కోర్టుకు పోయాడు. అరెస్ట్ చేయండి నేను మొనగానే అన్నాడు, మళ్ళీ కోర్టుకు ఎందుకు పోయాడు? అరెస్ట్ చేయండి అన్నోడు కోర్టుకు ఎందుకు పోయాడు? కోర్టుకు పోయి వెసులుబాటు తెచ్చుకున్నాడు కదా. నీకు చిన్న 10వ తరగతి చదివిన పిల్లాడిని చెప్తాడు, ప్రభుత్వ సొమ్ము క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఒక ప్రొసీజర్ ప్రకారం దాన్ని పాటించకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి ఖాతాలోకి పోయాయి. దోపిడా కాదా? దోపిడీలో ఆయన దోషి కదా. కోర్టు ఇవాళ టెంపరీగా వెసులుబాటు నుంచి డెఫినెట్గా కోర్టు స్టే తొలగినప్పుడు అరెస్ట్ అవుతాడు. ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు కదా, దమ్ముంటే అరెస్ట్ చేయమని ఛాలెంజ్ చేస్తున్నారు. అరెస్ట్ చేయమన్నాడు, కోర్టుకి ఎందుకు పోయాడు? కోర్టు స్టే ఎందుకు తెచ్చుకున్నాడు? మహేష్ కుమార్ గారు కదా ఆయనే. సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారు? ఇప్పటికే ఈరోజు మీరు వచ్చిన తర్వాతే అమీర్ అలీ ఖాన్ వెళ్ళి కవితను కలిసినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా అమీర్ అలీ ఖాన్ మీకు దూరం అయ్యారా? కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్, అంటే యాక్చువల్లీ అమీర్ అలీ ఖాన్ను ప్రపోజ్ చేసింది మనమే, కోదానామా చేసింది మనమే. అనుకోకుండా ఎన్నిక రద్దయినప్పుడు అమీర్ అలీ ఖాన్ సేవలు వేరే చోట ఉపయోగించుకోవాలనుకున్నాం. ఒక ఇంటర్నేషనల్ స్టార్ కాబట్టి, అది గవర్నర్ కోటా కాబట్టి ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఇవ్వాలనుకున్నాం. అదరుద్దనికి ఇచ్చాం, గవర్నర్కి పంపారు. అమీర్ అలీ ఖాన్ కూడా మాతోనే ఉన్నాడు. వారికి కూడా ప్రభుత్వ పరంగా సముచిత స్థానం ఇవ్వబోతా ఉన్నాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.